I found a frog. Class 2, Unit 7. I found a frog. I was a little child like you when I learned about a wonder of nature. My mother let me discover it. I was a little child like you when I learned about a wonder of nature. My mother let me discover it. నేను కూడా మీలాగే చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రకృతిలో జరిగినటువంటి అద్భుతమైన విషయాన్ని గురించి తెలుసుకున్నాను. వండర్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతిలో జరిగేటువంటి ఆనందకరమైన అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. A wonder of nature means something that happens in nature that causes great surprise and joy. Discover. Discover means find out about something. అంటే ఏదో ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడం అన్నమాట. వాళ్ళ మదర్ తెలియజేశారనమాట. ఇప్పుడు మనకి ఈ కథ ఎవరైతే చెప్తున్నారో ఐ ఫౌండ్ ఎ ఫ్రాగ్ అని తన మదర్ తనకి చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అన్నమాట. Early one spring, I saw a pond filled with little black fish. Mother, can I please keep some of the black fish from the pond as my pets? I begged. Early on spring, I saw a pond filled with little black fish. Mother, can I please keep some of the black fish from the pond as my pets? I begged. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని అడిగాడనమాట. ఏమని అడిగాడు? ఆ పాండ్లో ఉన్నటువంటి అంటే ఆ పాండ్లో చూసినట్టు కొలంలో చూసినటువంటి లిటిల్ బ్లాక్ ఫిష్ ఉన్నాయి కదా, కొన్ని అవి నేను తెచ్చుకొని పెంచుకోనా, పెట్స్ లాగా నా దగ్గర ఉంచుకోనా, పెంచుకోనా అని చెప్పేసి అడిగాడనమాట. బెగ్డ్. బెగ్డ్ మీన్స్ ఆస్క్డ్ ఇన్ ఎ వే టు షో దట్ హీ రియల్లీ వాంటెడ్ టు కీప్ ద ఫిష్ యాజ్ పెట్స్. Asked in a way to show that he really wanted to keep the fish as pets. అంటే వాళ్ళ అమ్మని అడిగాడనమాట. అవి నిజంగానే ఆ అబ్బాయి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్స్ లాగా ఉంచుకోవాలి అని అనుకుంటున్నాడనమాట. Will you need to feed them and keep their bowl clean? Will you look after them well? Asked mother. Of course, I will. I promised. Mother sent me to catch them while she prepared their new home. Off I went. You will need to feed them and keep their bowl clean. Will you look after them well? Asked mother. Of course, I will. I promised. Mother sent me to catch them while she prepared their new home. Off I went. వాళ్ళమ్మ ఏం చెప్పింది? నువ్వు కనుక అవి తెచ్చి ఇంట్లో పెంచుకోవాలి అని అంటే దానికి ఉన్నటువంటి బౌల్ని, ఆ ఫిషెస్ని ఒక బౌల్లో పెడతాం కదా, ఆ బౌల్ని ఎప్పుడు కూడా నువ్వు క్లీన్గా ఉంచాలి, వాటికి ఫీడింగ్ ఇవ్వాలి, అంటే ఏదో ఒకటి ఆహారంగా ఇవ్వాలి. విల్ యూ లుక్ ఆఫ్టర్ దెమ్ వెల్? నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకోగలవా అని వాళ్ళ అమ్మ అడిగిందనమాట. అఫ్ కోర్స్ ఐ విల్, ఐ ప్రామిస్డ్. ఆ అబ్బాయి నేను చూసుకుంటాను అని అన్నాడు. మదర్ సెంట్ మీ క్యాచ్ దెమ్ వైల్ షీ ప్రిపేర్డ్ దే న్యూ హోమ్. వాళ్ళమ్మ ఆ అబ్బాయిని బయటికి పంపించింది అనమాట. అప్పుడు వాళ్ళమ్మ ఏం చేస్తుంది? ప్రిపేర్డ్ దే న్యూ హోమ్ అంటే ఆ చేపలు తీసుకురావడానికి అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళాడు కదా, గాట్ ఏ న్యూ హోమ్ రెడీ ఫర్ దెమ్ అంటే వెయిట్ కోసం తయారు చేస్తుంది. ఆ అబ్బాయి తీసుకొచ్చేటువంటి ఆ చేపల కోసం ఆవిడ ఒక హోమ్ని రెడీ చేస్తుంది అనమాట. When I got home, mother looked at the fish and with a big smile said, Tadpoles, wow, you are in for a surprise. What kind of a surprise? You'll have to wait and see.
Meanwhile, watch them carefully, said mother. Then she helped me put the fish in an old fish bowl filled with water, some rocks, and plants. When I got home, mother looked at the fish and with a big smile said, Tadpoles, wow, you are in for a surprise. What kind of a surprise? You will have to wait and see. Meanwhile, watch them carefully, said mother. Then she helped me put the fish in an old fish bowl filled with water, some rocks, and plants. ఎప్పుడైతే ఈ అబ్బాయి ఇంటికొచ్చాడో అవి తీసుకొని వాళ్ళమ్మ చూసిందనమాట. మదర్ లుక్డ్ ఎట్ ద ఫిష్ అండ్ విత్ ఎ బిగ్ స్మైల్ సెడ్, పెద్దగా నవ్వి చెప్పిందనమాట, టాడ్పోల్స్. టాడ్పోల్స్ అంటే తోక కప్పలు. చిన్నవి ఉంటాయి కదా, ఫిష్ లాగా ఉంటాయి ఈ పాండ్స్ లో. వావ్, యు ఆర్ ఇన్ ఫర్ ఎ సర్ప్రైజ్. నువ్వు తర్వాత ఒక ఆశ్చర్యానికి గురవుతావు అని. వాట్ కైండ్ ఆఫ్ ఎ సర్ప్రైజ్? ఏం ఆశ్చర్యం వేస్తుంది? యూ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నువ్వు కొంత సమయం ఆగాలి, ఆగి చూడాలి. మీన్ వైల్ వాచ్ దెమ్ కేర్ఫుల్లీ. అప్పటి వరకు కూడా వాటిని జాగ్రత్తగా చూసుకో, సెడ్ మదర్. దెన్ షీ హెల్ప్డ్ మీ పుట్ ద ఫిష్ ఇన్ అన్ ఓల్డ్ ఫిష్ బౌల్ ఫిల్డ్ విత్ వాటర్, సమ్ రాక్స్ అండ్ ప్లాంట్స్. తర్వాత వాళ్ళమ్మ హెల్ప్ చేసిందనమాట. ఒక ఫిష్ బౌల్ ఉంటే ఆ బౌల్లో పాతదనమాట, దానిలో కొంచెం వాటర్, రాక్స్, ప్లాంట్స్ అవన్నీ వేసి ఆ ఫిష్ని అందులో ఉంచిందనమాట. Tadpoles. Tadpoles means baby frogs. They have round heads and long tails and live underwater till they grow big. అంటే పెద్దవయ్యే వరకు కూడా అవి నీళ్ళలో అడుగున ఉంటాయి అన్నమాట. యు ఆర్ ఇన్ ఫర్ అ సర్ప్రైజ్. దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు బి సర్ప్రైజ్డ్. అంటే నువ్వు ఆశ్చర్యానికి గురి కాబోతున్నావు అని చెప్పింది కదా వాళ్ళమ్మ. I fed my fish worms and cleaned their bowl every week. After a few weeks, I noticed that some of my fish were changing. Mother, I said excitedly, come here. My fish are growing legs. I fed my fish worms and cleaned their bowl every week. After a few weeks, I noticed that some of my fish were changing. Mother, I said excitedly, come here. My fish are growing legs. ఆ అబ్బాయి నా ఫిష్కి ఏం తినిపించాడు? ఫెడ్ అంటే తినిపించడం అనమాట. ఏం తినిపించాడు? వామ్స్, చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, ఆ వామ్స్ తినిపించి ఆ బౌల్ని ఎప్పుడు కూడా క్లీన్ చేశాడు. ప్రతి వారం కూడా క్లీన్ చేశాడు అనమాట. ఆఫ్టర్ అ ఫ్యూ వీక్స్, కొన్ని వారాల తర్వాత, ఐ నోటీస్డ్ దట్ సమ్ ఆఫ్ మై ఫిష్ వర్ చేంజింగ్. చేపల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు కదా, అందులో కొన్ని చేపలు మారిపోతున్నాయి అన్నమాట. మదర్, ఐ సెడ్ ఎక్సైటెడ్లీ. ఆ అబ్బాయి సంతోషంగా, ఆత్రంగా వాళ్ళ అమ్మని పిలిచి, కమ్ హియర్, మై ఫిష్ ఆర్ గ్రోయింగ్ లెగ్స్. నా చేపలకి లెగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్పాడనమాట. షీ కేమ్ ఇన్ టు మై రూమ్, లుక్డ్, స్మైల్డ్ and told me to keep watching. Many weeks later, they changed some more. Mother, I shouted, come here. My fish are growing front legs and their tails are going away. She came into my room, looked, smiled, and told me to keep watching. Many weeks later, they changed some more. Mother, I shouted, come here. My fish are growing front legs and their tails are going away. She came into my room. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి రూమ్లోకి వచ్చింది. వచ్చి లుక్డ్, స్మైల్డ్ అండ్ టోల్డ్ మీ టు కీప్ వాచింగ్. నవ్విందనమాట. అది చూసి నవ్వి, ఇంకా నువ్వు కొంత సమయం చూడు, దాన్ని వాచ్ చెయ్యనని చెప్పింది. మెనీ వీక్స్ లేటర్ అంటే కొన్ని వారాల తర్వాత, దే చేంజ్డ్ సమ్ మోర్, ఇంకొంత మారిపోయినాయి అనమాట అందులో ఉన్నటువంటి ఆ ఫిష్. మదర్, ఐ షౌటెడ్. ఆ అబ్బాయి ఆనందంగా, ఆశ్చర్యంగా వాళ్ళ అమ్మని పిలుస్తున్నాడు అనమాట. కమ్ హియర్, మై ఫిష్ ఆర్ గ్రోయింగ్ ఫ్రంట్ లెగ్స్ అండ్ దేర్ టైల్స్ ఆర్ గోయింగ్ అవే. ఆ ఫ్రంట్ లెగ్స్ అనేవి అక్కడ ముందు చూస్తున్నాడు కదా, మై ఫిష్ ఆర్ గ్రోయింగ్ ఫ్రంట్ లెగ్స్, తోకలు పోతున్నాయి,
ఫ్రంట్ లెగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడనమాట.